హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ జున్ను అండి. పాలు కలుపుకోవడం కోసం ఇలాంటి ఖాళీ గిన్నె ఒకటి తీసుకోవాలండి. జున్ను పాలు 1/2 లీటర్ తీసుకుంటున్నానండి. లీటరు మామూలు పాలు తీసుకుంటున్నానండి. ఇందులో 1/2 కేజీ బెల్లం పడుతుందండి. ఇవి ఫస్ట్ రోజు పాలండి. కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోండి. సెకండ్ డే రోజు పాలు అయితే లీటర్ పడవనవసరం లేదండి. 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ సరిపోద్ది. ఇలా బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత వేరే గిన్నెలో వడపోసుకోవాలండి. ఇలా గిన్నెతో వాటర్ పెట్టుకోవాలండి. స్టవ్ పైన కలిపి పక్కన పెట్టుకున్న పాలు గిన్నెని ఇందులో పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత పాలు గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి. పెద్ద గిన్నె మీద కూడా ఇంకో ప్లేట్ పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు ఉడకాలండి. 20 నిమిషాలు అయిపోయిందండి. జున్ను ఉడికిందో చూద్దాం. స్పూన్తో కానీ ఏదైనా చిన్న పుల్లతో కానీ జున్నులో గుచ్చితే స్పూన్కి అంటుకోకపోతే ఉడికిపోయినట్టండి. అంటుకోలేదు. జున్ను తయారైపోయింది. రెడీ అయిపోయిందండి జున్ను. చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.